గత బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో 2020లో ఇదే బీఆర్ఎస్ పార్టీ తరఫున మున్సిపల్ పరిధిలో 13వ వార్డుకు కౌన్సిలర్గా నాకు అవకాశం కల్పిస్తే మా వార్డు ప్రజలు ఆశీర్వదించి పెద్ద ఎత్తు మంచి మెజారిటీతో గెలిపించారు. ఆ గెలుపును మెజారిటీ అందించి నన్ను గెలిపించిన ప్రజలకు ఏమాత్రం వమ్ము చేయకుండా అభివృద్ధి పథకంలో కానీ సంక్షేమ పథకంలో ముందుండి పనిచేసిన, కష్ట నష్టాల్లో అన్నింటిలో ముందుండి పనిచేసిన, అదేవిధంగా మరొకసారి అవకాశం వచ్చింది, మరొకసారి ఆశీర్వదించి మనం గెలిపేయాలని చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఈ పార్టీ వచ్చి 2.5 సంవత్సరం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నుంచి ఏ ఒక్క పని కూడా చేయలేదని చెప్తున్నాం. ఇప్పటి వరకల్లా మనం కేసీఆర్ గతంలో ప్రవేశమైన సంక్షేమ పథకాలలో కూడా పింఛన్లు కడిగేస్తున్నారు. ఇలా రైతు బంధు లేదు, ఇలా రైతులకు యాసంగి పంటకు నీళ్ళు ఇస్తామని చెప్పి నీళ్లు ఇప్పటివరకు ఇవ్వలేదు. అన్ని డైవర్షన్ పాలిటిక్స్ తప్ప మీతో ఏమి చేసింది లేదు. అందుకనే ఖచ్చితంగా మీకు ప్రజలు గుణపడని చెప్తారు. పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ నాయకత్వాన్ని, మా ఎమ్మెల్యే ప్రభాకర్ నాయకత్వాన్ని బలపరుస్తారని చెప్తున్నాము. మీరేదైతే ఏ విధంగా గతంలో ఆశీర్వదించి గెలిపించారో ఇప్పుడు కూడా మరొకసారి అవకాశం ఇస్తే మీ వెంటనే ఉండి మీకు కావాల్సిన అన్ని రకాల ముందుండి పనిచేస్తానని చెప్పి 13వ వార్డు అభ్యర్థిగా ఆసు సులోచన స్వామి.